ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథం ప్రవచన గ్రంథం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడుతున్నాయి. అంత్య దినాల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రవచనాలు నెరవేర్చబడతాయని దేవుని లేఖలు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రీసెంట్గా ఒక అద్భుతమైన ప్రవచనం నెరవేర్పును మనం చూస్తున్నాం. అదేంటో, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంత్య దినాల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఆ ప్రవచనం ఆలోచన చేస్తే, జనవరి మాసం చివరిలో దావోస్ అనే పట్టణంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఎవరు చేశారు ఈ ప్రకటనలు అంటే, అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్, అతను అల్లుడైనటువంటి జరద్ కుషనర్ నేతృత్వంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఒక పట్టణాన్ని వారు తిరిగి కట్టబోతున్నారట, ఒక పట్టణాన్ని తిరిగి నిర్మించబోతున్నారు. ఏంటి ఆ పట్టణం? ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆ పట్టణం ద్వారా రాబోతున్న అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా నెలకొల్పుంటాడో బైబిల్ లేఖనాలతో రీసెంట్గా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ఈ నేతృత్వంలో జరిగినటువంటి ఆ పట్టణం గురించిన ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడబోతున్నాయో ఈ యొక్క వీడియోలో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ప్రవచనాలు ఏనాడుకు నిరర్ధకం కావు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రవచనాలు అయితే రాయించాడో అవి అక్షరాలు నెరవేర్చబడుతున్నాయి. ఇంక మీకు సందేహం అక్కర్లేదండి. నా మటుకు నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతోంది, ఒళ్ళు గగురుపాటుకు లోనవుతున్నాను. ఎందుకంటే దేవుని ప్రవచనాలు అక్షర సత్యంగా నెరవేర్చబడుతున్నాయి. చాలామంది అనుకుంటున్నారు నోస్ట్రడామస్ చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, బాబా వంగా చెప్తున్న ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి అంటున్నారు. కానీ దేవుని వాక్యం మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అంత్యక్రీస్తు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అంత్యక్రీస్తు ఏ రీతిగా ఒక పట్టణాన్ని నిర్మిస్తాడు, ఆ పట్టణాన్ని బేస్ చేసుకుని ప్రపంచాన్ని తన యొక్క ఏలుబడిలోకి ఎలా తీసుకొస్తాడో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడితే వాటన్నిటికీ కూడా రూపం దాల్చుకుంటా ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు. చాలా ఆసక్తికరమైన విషయాలు మీరు వినబోతున్నారు. కాబట్టి ఏ ఒక్కరు పాస్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి. తద్వారా మీ విశ్వాసం రెట్టింపు అవుతుంది. మనం ఇంకా దేవుని రాకడ కొరకు సిద్ధపడగలుగుతాం. ఇంకా ఆత్మఫలాలను మనం ఫలించగలుగుతాం. మనతో ఉన్న సమూహాన్ని కూడా మనం సిద్ధం చేయగలుగుతాం. మరొకసారి చెప్తున్నా, వరల్డ్ ఎకనామిక్ ఫోరంని బేస్ చేసుకుని ప్రపంచ నాయకులంతా కూడా ఒక చోట చేరి వారు తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఒక పట్టణాన్ని, ఏంటి ఆ పట్టణం అంటే గాజా అనే పట్టణాన్ని తిరిగి నిర్మించబోతున్నాం. గాజా పట్టణాన్ని ఒక అద్భుతమైన సుందర నగరంగా చేయబోతున్నాం. అందులో డేటా సెంటర్స్ని, అందులో ఏ టెక్నాలజీతో ఒక సుందరమైనటువంటి పట్టణాన్ని నిర్మించబోతున్నాం. ఆకాశాన్ని అంటుకునే స్కై స్కాఫర్స్ కావచ్చు, 5 స్టార్ హోటల్స్ కావచ్చు, ఆ తర్వాత ఏ స్మార్ట్ సిటీస్, డేటా సెంటర్స్, ఇంకా ప్రపంచంలో తలదన్నే రీతిలో, ప్రపంచంలో అనేక నగరాలను తలదన్నే రీతిలో ఒక పట్టణాన్ని నిర్మించబోతున్నారట. ఆ పట్టణమే గాజా. మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అంత్యక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఏ నగరాన్ని అయితే ఆధారం చేసుకుని క్రీస్తు విరోధి ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నాడో, ఏ నగరాన్ని అయితే ఆధారం చేసుకుని ఇస్రాయేల్ పట్టణాన్ని నాశనం చేయాలని, ఇస్రాయేల్ నాశనం చేయాలని అంత్యక్రీస్తు ఆశపడతాడో, అదే పట్టణాన్ని ఈ రోజున అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, తన అల్లుడైనటువంటి కుషనర్ కావచ్చు, అనేక మంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఆ పట్టణాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నారు. నాకు అనిపిస్తూ ఉంది, స్వార్థంతో చేస్తున్నారో లేకపోతే ఇస్రాయేల్ ప్రయోజనం కొరకు చేస్తున్నారో ఏ విషయాలు నాకు తెలియదు. కానీ ఒక విషయం నాకు బాగా తెలుసు. అదేంటంటే, ఇవన్నీ బైబిల్ లేఖనాలు నెరవేర్పు కొరకే అవన్నీ కూడా కదులుతున్నాయి. దేవుని ప్రవచనాల నెరవేర్పు కొరకే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తన కూతుర్ని జరద్ కుషనర్కి, అంటే ఇస్రాయేల్ జాతికి సంబంధించినటువంటి యూదుడికి ఇవ్వటం కూడా దేవుని యొక్క లేఖన ప్రవచనాలే. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ కొరకు ఇవన్నీ కూడా మార్గాలు సరళమవుతున్నాయి అని ఖచ్చితంగా బైబిల్ పండితులకు అర్థమవుతుంది. రండి, దేవుని ప్రవచనాలు ఏం తెలియజేస్తున్నాం మనం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, లోకం నెమ్మదిగా ఉన్నదని చెప్పుకొనుచు భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించెను. ఈ యొక్క వచ్చిన భాగంలో లోకమంతా కూడా నిశ్శబ్దంగా ఉంది అనుకున్న వేళల్లో, యుద్ధమంతా నిలుపబడింది, భయం లేదని చెప్పుకునిచున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించెను అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఈరోజు ప్రపంచం అంతా కూడా యుద్ధాలు లేవు, శాంతిగా ఉంది, శాంతి నెలకొల్పబడింది అన్నటువంటి టైంలోనే నాశనం వస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడంతా ప్రపంచం అంతా కుదురుపడింది, యుద్ధాలు నిలిపివేయబడ్డాయి. ఇంకా రెండవ రాకడ దినాలు ఎలా ఉంటాయంటే, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారంటారు. కానీ మరొక కోణంలో ఆలోచన చేసినప్పుడు నిశ్శబ్దం అయిపోయిన వేళ అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధమైనటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యక్తి శాంతి కాముకుడిగా వస్తాడు. వారికి స్ట్రాటజీ అదే.
నాశనపుత్రుడు, మాటలో చెప్పాలంటే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి శాంతి కాముకుడిగా వస్తాడు. నాశనానికి ముందు ప్రశాంతమైన వాతావరణం లోకంలో కనబడుతుంది. క్రీస్తు విరోధి యుద్ధ రూపంలో రాడు, శాంతి కాముకుడిగా వస్తాడు. ప్రపంచ శాంతి నెలకొల్పుతానటువంటి ఆ గొప్ప భరోసాతో వస్తాడు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకి, సమస్యలకి పరిష్కారం చూపించే వ్యక్తిగా అంత్యక్రీస్తు వస్తాడు. క్రీస్తు విరోధి లక్షణాలు చెప్పమంటారా? వాడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. శాంతి కాముకుడిగా ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. చాలా జ్ఞానవంతుడిగా ప్రపంచానికి పరిచయం చేయబడతాడు. రాజకీయ వ్యవస్థనంతా కూడా తన చెప్పు చేతల్లోకి తీసుకొస్తాడు. టెక్నాలజీని తన చెప్పు చేతల్లోకి తీసుకొస్తాడు. ఇంకా మతాన్ని తన యొక్క చెప్పు చేతల్లోకి తీసుకుంటాడు. ప్రపంచాన్నంతా కూడా నమ్మబలికిస్తాడు. ఇతనికంటే శాంతి కాముకుడు మరొక లేడు. ఇతనికంటే పీస్ మెసెంజర్ మరొక లేడు. శాంతిని నెలకొల్పేటువంటి వాడు ఈ వ్యక్తి అని ప్రపంచాన్ని నమ్మబలుగుతాడు క్రీస్తు విరోధి. ఇది దేవుని లేఖనం చెప్తున్నటువంటి సత్యాలు. క్రీస్తు విరోధి శాంతి దూతలా వస్తాడు. యుద్ధాల కంటే ప్రపంచ నాయకులందరూ ఈరోజు శాంతి 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 అంటున్నారు. శాంతి అనే పేరుతోనే ఈ యొక్క క్రీస్తు విరోధి వెలుగులోకి వస్తాడు. దేవుని లేఖనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా మనం దేవుని లేఖనాలని అధ్యయనం చేయాలి. దేవుని లేఖనాలని పరిశోధించాలి. దేవుని లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయో మనందరం కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం జాగ్రత్తగా మనం చదివితే క్రీస్తు విరోధి ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లోకి ఏ విధంగా తీసుకుంటాడు, ప్రపంచాన్ని ఏ విధంగా నియంత్రిస్తాడు, కంట్రోల్ చేస్తాడో చాలా క్లియర్గా రాయబడుతుంది. ఆ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు విరోధి 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థల్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఒకటి, మతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. రెండోదిగా టెక్నాలజీని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. మూడోదిగా ఆర్థిక వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. నాలుగోది రాజకీయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఈ 4టిని తన ఆధీనంలోకి తీసుకుంటే ప్రపంచాన్ని ఏలుబడి చేయొచ్చు. ఈ ప్రపంచాన్ని ఒకే వ్యక్తి పరిపాలన చేయబోతున్నాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది. వన్ వరల్డ్ కరెన్సీ రాబోతూ ఉంది. అన్ని రాజ్యాలు ఒక రాజ్యం కిందకి వెళ్ళబోతున్నాయి. ఇవి దేవుని లేఖనం చెప్తున్నటువంటి అక్షర సత్యాలు. దేవుని లేఖనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు. ప్రకటన 13వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ 4 వ్యవస్థలను తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అందులో ప్రాముఖ్యమైనది ఆర్థిక వ్యవస్థ, రెండోది టెక్నాలజీ. ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ ఈ యొక్క ఆధీనంలో తీసుకోవడానికి ప్రాముఖ్యంగా ఒక వ్యవస్థ పనిచేస్తుంది. దాన్నే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే 2030 కల్లా మొత్తం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పటిష్టంగా మారాలని, ఇంకా మనం ఆలోచన చేస్తే మతాన్ని కూడా, రిలీజియన్ కూడా ఆ యొక్క దుష్టుడైనటువంటి క్రీస్తు విరోధి తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ప్రపంచంలో మతాలన్నీ కూడా ఏకమతంగా చేయబడాలని, సో అన్ని దేవుళ్ళు ఒకళ్ళే, అందరి ద్వారా కూడా మనం దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చు, నిత్య జీవానికి వెళ్ళొచ్చు అనేటువంటి భయంకర ముసుగు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున అందరి ద్వారా కూడా నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. యేసు ప్రభు ఒక్కడే దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు చాలామంది దైవాలు ఉన్నారు, వారి ద్వారా కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం అనేటువంటి ఆ యొక్క యూనివర్సల్ భావన ఈరోజు మనం ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి నేనే మార్గమును, సత్యమును, జీవమును, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ అనే మాట ప్రభు సెలవిచ్చాడు. సత్యాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు అందరూ కూడా ఏకము, అన్ని మతాలు ఒకటే, అన్ని సిద్ధాంతాలు ఒకటే అనేటువంటి సిద్ధాంతం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఆ మతాన్ని కూడా తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అందరు మత పెద్దలను కూడా తన ఆధీనంలోకి తీసుకొస్తాడు. ఈవెన్ పోప్ కూడా చెప్తున్నాడు, యేసు ప్రభువారు ఒక్కరే కాదు నిత్య జీవానికి మార్గము, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆ క్రిస్టియానిటీకి హెడ్ అయినటువంటి పోప్ కూడా చెప్పడం ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరము లేకపోతే యాంటీ క్రైస్ట్ యొక్క ఆగమనానికి ఇవన్నీ కూడా రుజువులుగా ఉన్నాయి. ఇంకా 4వది చెప్తే ఈ రాజకీయం కూడా అతని చేతుల్లోకి వెళ్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా క్రీస్తు విరోధి కంట్రోల్ చేస్తాడు. ఎలా? శాంతి అనే పేరు మీద స్థాపించబడిన గాజా బోర్డ్ ఆఫ్ పీస్. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఉండాలి. గాజా బోర్డ్ ఆఫ్ పీస్. ఈ యొక్క గాజా బోర్డ్ ఆఫ్ పీస్ని ప్రారంభించారండి. రీసెంట్గా దావోస్లో జరిగింది ఇదే, గాజా బోర్డ్ ఆఫ్ పీస్. ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ అవ్వటానికి గాజా బోర్డ్ ఆఫ్ పీస్ని ప్రారంభించారు. ట్రంప్ నేతృత్వంలో ఈ బోర్డుని ప్రారంభించడం జరిగింది. ట్రంప్ మాత్రమే కాదు, అతని అల్లుడైనటువంటి జరద్ కుష్నర్, ఆ తర్వాత ఇంకా ప్రముఖులందరూ కూడా ఈ యొక్క గాజా బోర్డ్ ఆఫ్ పీస్ని వారు ప్రారంభించడం జరిగింది. మీలో చాలామంది అనుకోవచ్చు, ట్రంపేనండి యాంటీ క్రైస్ట్, లేకపోతే జరద్ కుష్నర్ అతని అల్లుడు క్రీస్తు విరోధి కావచ్చేమో అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. నేను ఇక్కడ ఏమీ చెప్పట్లేదు, నేను ఇక్కడ ఏమీ రివీల్ చేయట్లేదు, వారే యాంటీ క్రైస్ట్ అని చెప్పడం జరగట్లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభించబడడానికి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ట్రంప్ తన యొక్క స్వార్థ ప్రయోజనాలను బట్టి ఈ యొక్క బోర్డుని స్టార్ట్ చేశాడా, లేకపోతే ఇస్రాయేల్కి ఏదైనా మేలు చేయాలి, ఇస్రాయేల్కి ఏమన్నా వెల్ఫేర్ చూడటం కొరకు స్థాపించాడా? మూడోదిగా చెప్పాలంటే బైబిల్ లేఖనాలు నెరవేర్చబడటం కొరకు,
దేవుని లేఖల నిరర్ధకం కాకుండా నిమిత్తము ఈ యొక్క గాజా బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభించబడిందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ ట్రంప్కి ఆదేశాలు వెళ్ళినాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి ఆదేశాలు వెళ్ళటం జరిగింది. అనేక మంది మెంబర్స్కి కూడా జాయిన్ అవుతున్నారు. ఇజ్రాయెల్ దేశము, ఆ తర్వాత అరబ్బులు, ఆ తర్వాత ఇంకా బ్రిక్స్ దేశాలు, కామన్వెల్త్ దేశాలు, మిడిల్ ఈస్ట్లో ఉన్న అందరూ కూడా ఏకతాటి మీదకి రాబోతున్నారు. సో మిడిల్ ఈస్ట్లోని దేశాలు కావచ్చు, మిగతా దేశాలన్నీ కూడా ఏదైనా ప్రయోజనం కలుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు. సో మిడిల్ ఈస్ట్ నుంచి వారికి వచ్చిన గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, దాని ద్వారా బెనిఫిట్ పొందడానికి వారందరూ వస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటి తెలుసా, ఒకవేళ ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు చేయడానికి వారు ఎప్పుడు కూడా సంకోచించరు. ఈ దేశాలన్నీ కూడా ఏదో ఒక రోజు ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు చేసేటువంటి దినము రాబోతుంది. వ్యతిరేకంగా మార్చబడతారు వీరందరూ కూడా. నేను ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రాబోతున్న మెస్సియా తప్ప ఇజ్రాయెల్ దేశంలో శాంతిని నెలకొల్పడానికి ఏ వ్యక్తికి కూడా ఆస్కారం లేదు. క్రీస్తు విరోధి శాంతిని నెలకొల్పుతాడా, లేకపోతే ప్రపంచానంతా కూడా చిన్నాభిన్నం చేసి వాడు భయంకరమైన సిద్ధాంతాలతో ప్రపంచాన్ని పాడు చేస్తాడంటే మొదట శాంతి కాముకుడుగా ఆ వ్యక్తి నటిస్తాడు. శాంతి కాముడిగా అందరికీ కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే దేవాలయంలో నిషిద్ధమైన వస్తువును తీసుకొస్తాడో, అనుదిన బలిని ఎప్పుడైతే నిలిపేస్తాడో, పండుగను నిలిపేసేస్తాడో, అప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది వీడు నిజమైనటువంటి క్రీస్తు కాదు, నిజమైన మెస్సియా కాదు, వీడు క్రీస్తు విరోధన విషయం అందరికీ తేటతెల్లమవుతుంది. రాబోతున్న మెస్సియా తప్పించి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా శాంతిని నెలకొల్పలేరు, ఏ ఒక్కరు శాంతి స్థాపన చేయలేరని విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పటి వరకు జరిగిన ప్రతి శాంతి కొరకైన ప్రయత్నాలన్నీ కూడా అవన్నీ కూడా రెండవ రాకడ కొరకు, ఇంకో మాట చెప్పాలంటే అంత్యక్రీస్తు యొక్క ఆగమనం కొరకు మార్గం సరళం చేయబడుతుంది తప్ప మరి ఇంకేం కాదు. ఇంకో ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో ఖచ్చితంగా చెప్పాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం ఏంటంటే, ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. ఇక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతూ, ఆ క్రీస్తు విరోధి ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. చూడండి, స్థిరపరుస్తాడు అని అంటే నిబంధన అందుబాటులో ఉన్నప్పుడే, నిబంధన ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడే ఆ నిబంధన స్థిరపరుస్తాడు కదా. అంటే చూడండి, ఆ నిబంధన ఏంటో కాదు, ఈ యొక్క దావూస్లో చేయబడినటువంటి ఆ నిబంధన, గాజా అనేటువంటి పట్టణంలో శాంతిని నెలకొల్పడము, గాజా పట్టణాన్ని తిరిగి నెలకొల్పడము, ప్రపంచంలోనే ప్రపంచంలో అద్భుతమైన నగరంగా గాజాని చేయటం, ఆ గాజా అనేటువంటి నగరాన్ని యాంటీ క్రైస్ట్ తన నిబంధన స్థిరపరుస్తాడని బైబిల్ ప్రవక్తలు, ఆ తర్వాత బైబిల్ పండితులు చెబుతున్నారు. జారెద్ కుష్నర్ గాజా పట్టణం నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ వ్యక్తి జారీ చేశాడు. గాజా గురించి అతను చెప్పిన ప్రాముఖ్య విషయాలు ఏంటో తెలుసా, గాజాను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, గాజాని తిరిగి పునరుద్ధరిస్తాము. ప్రాజెక్ట్ సన్ రైజ్ అనేటువంటి ఒక ప్రత్యేక నినాదంతో ఒక ప్రాజెక్ట్ని వారు ప్రారంభించారు. ఆ ప్రాజెక్టులు ఏం చేస్తారట, గాజాను మరలా తిరిగి పునరుద్ధరిస్తారట, గాజాను మరలా తిరిగి డెవలప్ చేస్తారట, 5 స్టార్ హోటల్స్ కడతారట, స్కై స్కాఫర్స్ ఆకాశాన్ని అంటేటువంటి గొప్ప భవంతులు నిర్మిస్తారట, ఏఐ డ్రివెన్ స్మార్ట్ సిటీస్ కడతారట, ఆ తర్వాత డేటా సెంటర్స్, ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి ఆ గొప్ప పర్యాటక కేంద్రంగా గాజాను చేస్తామని వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గాజాను అద్భుతమైనటువంటి సిటీగా చేస్తామని చెప్పడం జరిగింది. మీరు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గాజా పట్టణం గురించి ఏం రాయబడింది, గాజా విషయంలో దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి, గాజాని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, గాజా మీద దేవుని ఉగ్రతను కురిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాజా ఇశ్రాయేల్ నాశనంలో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. అంత్యదినాల్లో గాజా అనేటువంటి నగరము ఇశ్రాయేల్ నాశనంలో ప్రముఖమైన పాత్ర వహిస్తుందని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 45వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం రాయబడింది. క్రీస్తు విరోధి తన డేరాను, అంటే తన యొక్క రాయల్ టెంట్ని సముద్రాలకి, ఆ తర్వాత పరిశుద్ధ ఆనంద పర్వతాల మధ్య నిర్మిస్తాడట. ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఈ ప్రవచనం ఆలోచన చేయాలి. క్రీస్తు విరోధి తన డేరాను, అంటే తన రాయల్ టెంట్ని ఎక్కడ నిర్మిస్తాడట, సముద్రాలకి, ఆ తర్వాత పరిశుద్ధ ఆనంద పర్వతమైనటువంటి టెంపుల్ మౌంట్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయెల్ దేశంలో 2 ప్రాముఖ్యమైనటువంటి సముద్రాలు ఉన్నాయి. ఒకటి మధ్యధరా సముద్రము, రెండోది మృత సముద్రం. ఈ మృత సముద్రం, మధ్యధరా సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఉంటే, ఈ యొక్క సముద్రాలకి మధ్య అంటాడు, ఆ తర్వాత పర్వతాల మధ్య అన్నాడు. పరిశుద్ధ ఆనంద పర్వతం అంటే టెంపుల్ మౌంట్. ఎక్కడైతే మందిరం నిర్మించబడుతుందో, ఎక్కడైతే సోల్మన్ మందిరాన్ని కట్టాడో, ఆ రెండింటికి మధ్య ఒక రాయల్ టెంట్ని నిర్మించబడుతుందట. ఆ రాయల్ టెంట్ ఎక్కడని ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశంలో నిర్మిస్తాడు. వాస్తవానికి ఈ ప్రవచనం నెరవేర్చబడిందండి. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడితే, ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క భయంకర పాలనకు ఈ ప్రవచనం మీద ఒక ఛాయగా కనబడతా ఉంది. చరిత్రను ఒకసారి ఆలోచన చేస్తే, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని ఏలుబడి చేశాడు.
అనేక పట్టణాలని, అనేక నగరాలని, మాటలు చెప్పాలని ప్రపంచాన్ని ఏలుబడి చేసిన గొప్ప రాజు అలెగ్జాండర్ అయితే, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత యూదా ప్రాంతాలకి టాలమీ అనేటువంటి వ్యక్తి పరిపాలనలోకి వచ్చాడు. ఆ పరిపాలనలోకి వచ్చిన తర్వాత సమగ్రమైన పరిపాలన అందించాడు. యూదులతో కలిశాడు. మంచి పరిపాలన టాలమీ అందించాడు. ఆ టాలమీ టైంలోనే సెప్టుజింట్ జరిగింది. అంటే హెబ్రీ భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రీకు భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి రూపకల్పన చేసింది టాలమీయే. టాలమీ ఎంతో అద్భుత రీతిగా యూదులకి సహాయం చేశాడు. సో ట్రాన్స్లేషన్ విషయంలో కావచ్చు. ఆ టైంలో ఆ సెల్యూసిడ్ రాజు అనేటువంటి ఒక రాజు ఆ యూదులందరినీ కూడా ట్రాప్ చేసి ఆ యొక్క టాలమీ రాజు మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. ఆ టైంలో యూదులు కూడా ఆ వ్యక్తికి సహకరిస్తాడు. మొదట చక్కగా పరిపాలన చేసిన ఆ సెల్యూసిడ్ రాజు ఆ తర్వాత తన యొక్క గుర్రూపాన్ని చూపిస్తాడు. తన యొక్క సింహాసనాన్ని స్థాపించిన తర్వాత యూదా ప్రాంతాన్ని సంపూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. వారందరి మీద ఉక్కుపాదం మోపుతాడు. భయంకరమితులు హింసిస్తాడు. అనేక మంది యూదుల్ని పొట్టన పెట్టుకుంటాడు ఈ యొక్క సెల్యూసిడ్ రాజు. ఈ సెల్యూసిడ్ రాజు తర్వాత 4వ అంత్యోక రాజు ఇజ్రాయెల్ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. భయంకరమైన కష్టాలకు లోన్ చేస్తాడు. ధర్మశాస్త్రం నిర్మూలన చేస్తాడు. సున్నతిని నిషేధిస్తాడు. పండుగలు నిషేధిస్తాడు. యూదా ప్రార్థన నిషేధిస్తాడు. ఇక 4వ అంత్యోక రాజు అంటే సెల్యూసిడ్ రాజుతో పాటుగానే 4వ అంత్యోక రాజు కూడా భయంకరమైన రీతిలో ఇశ్రాయేల్ని శ్రమ పెడతాడండి. ఆ శ్రమ పెట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి బలులు నిలిపేస్తాడు. ఇంకా మాట చెప్పాలంటే సున్నతిని నిలిపేస్తాడు. ఇంకా మాటలో చెప్పాలంటే దేవాలయాలటువంటి కార్యక్రమాలను నిలిపేస్తాడు. అంటే అంత్యక్రీస్తుకి సాదృశ్యంగా ఈ 4వ అంత్యోక రాజు కనబడతా ఉన్నాడు. ఈ రోజున మరలా అది రిపీట్ కాబోతూ ఉంది. ఈ అంత్యక్రీస్తుకు ఆ వ్యక్తి ఒక సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు విరోధికి ఆ వ్యక్తి ఒక సాదృశ్యంగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో చెప్పిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడిపోయింది. మరలా ఆ ప్రవచనాలు క్రీస్తు విరోధులు నెరవేర్చబడుతున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అనుదిన బలిని నిషేధించేస్తాడు. నాశనం కలుగు చేసేటువంటి నిషిద్ధమైన వస్తువులను మందిరంలోకి తీసుకొస్తాడు. అపవిత్రమైనటువంటి వస్తువుల్ని అక్కడ తీసుకొస్తాడు. తను హెచ్చించుకుంటాడనే విషయాన్ని మనము దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మనం జాగ్రత్తగా చూస్తాం. క్రీస్తు విరోధి చేసేది అదే. క్రీస్తు విరోధి ప్రపంచాన్ని అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. మతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. రాజకీయాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. టెక్నాలజీని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆర్థిక వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకుని ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న వ్యక్తి ఇజ్రాయెల్ దేశంలో చేసేటువంటి ఏంటి తెలుసా? దేవుని యొక్క మందిరంలో జరిగేటువంటి ఆ యొక్క బలులు నిలిపేస్తాడు. అనుదిన బలులు నిలపడం మాత్రమే కాకుండా సున్నతిని నిలిపేస్తాడు. ఆ తర్వాత దైవ కార్యక్రమాన్ని నిలిపేస్తాడు. ఇంకా పండుగలు చేయొద్దంటాడు. ఇలాంటి నిషిద్ధమైన వస్తువుల్ని దేవుని సన్నిధిలోకి తీసుకొస్తాడు. అప్పుడు అందరికీ బట్టబయలు అవుతుంది. వీడు నిజమైన మెస్సీయే కాదు, వీడే క్రీస్తు విరోధని అందరికీ తెలుస్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ క్రీస్తు విరోధి తను హెచ్చించుకుంటాడట, తను గర్వించుకుంటాడట. నిజంగా లూసిఫర్ ఆత్మ కలిగినటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధి మరలా హెచ్చించుకుంటాడు, మహోన్నతంతో సమానంగా ఎంచుకుంటాడని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. క్రీస్తు విరోధి వరల్డ్ ఎకానమీని తన కంట్రోల్లోకి తీసుకొస్తాడు. దాని గ్రంథం 11వ అధ్యాయం ప్రకారము 4వ అంత్యోక రాజు ఒక ఛాయగా కనబడుతున్నాడు. వాడి వలె దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు క్రీస్తు విరోధి. యెరూషలేమును స్వాధీనపరచుకోవడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు. రాబోతున్న దినాల్లో జరగబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే యెరూషలేములో దేవాలయంలో తన సింహాసనాన్ని నిర్మించుకుంటాడు. దాని ప్రక్కన ఉన్న గాజాలో కూడా తన ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ గాజాని బేస్ చేసుకుని పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, గాజాని సిద్ధం చేస్తున్నారంటే గాజాలో ఒక శాంతి నెలకొల్పడానికి, ప్రపంచానంతా కూడా శాంతి నెలకొల్పడానికి గాజాని వారు తిరిగి నిర్మిస్తున్నారంటే అంత్యక్రీస్తుకు గాజా కూడా ఒక స్థావరంగా మార్చబడబోతూ ఉంది. అదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంత్యక్రీస్తు గాజాని వాడుకోబోతున్నాడు. అంత్యక్రీస్తు గాజా తన స్థావరాన్ని నిలుపుకోబోతున్నాడు. అంత్యక్రీస్తు గాజాని తన స్థావరంగా చేసుకొనబోతున్నాడు. అందును బట్టే ఈ రోజున వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తీసుకున్న తీర్మానం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా తీసుకున్న తీర్మానం ఏంటంటే, సో గాజాని మళ్ళీ ఏఐ స్మార్ట్ సిటీగా చేసి ఆ గాజాని మరలా పునరుద్ధరించాలి. ఆ గాజాని ప్రపంచానికి ఒక వింతైనటువంటి నగరంగా చేయాలని వారు తీర్మానం తీసుకున్నారు. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. ఆ గాజాని ఏ విధంగా అద్భుతంగా వారు రూపకల్పన చేయబోతున్నారో వారు ఆ యొక్క మాస్టర్ ప్లాన్ ఇవ్వడం జరిగింది, ఆ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఉన్నతమైన నగరాలుగా పిలువబడుతున్నటువంటి ఆ నగరాలకి ఏమాత్రం తీసిపోకుండా ఈ యొక్క గాజాని అద్భుతంగా వారు నిర్మించబోతున్నారు. ఇదంతా కూడా బైబిల్ యొక్క ప్రవచనం నెరవేర్పనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనప్పటికీ ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా అంతిమంగా విజయము
మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చి శాంతిని నెలకొల్పబోతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. కానీ ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలి? మీకు అందరికీ అనిపించవచ్చు, ఈ చరిత్ర అంతా మేము ఎందుకు తెలుసుకోవాలి, ఈ ప్రవచనాలన్నీ కూడా ఎందుకు తెలుసుకోవాలంటే మరింత మనకు దేవునికి దగ్గరగా చేరటం కొరకు, మన రక్షణలో ఇంక ఎదగటం కొరకు, ఇంకా అనేకులను దేవుని కోసం సిద్ధం చేయడం కొరకు, మనల్ని మన బిడ్డలను సిద్ధం చేయడం కొరకు. రాకడి దినాలు ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో శరీర కోరికల మీద ఎక్కువగా ఏకాగ్రత కనపరచకుండా దేవుని కొరకు మనం జీవించడానికి, దేవుని రాజ్య విస్తరణలో మనందరం వాడబడ్డానికి ఇవన్నీ కూడా చాలా మూలాధారాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎంతో హెల్ప్ అవుతుంటాయి. అందుని బట్టి మీరు అందరూ కూడా సిద్ధపడాలి. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. రాకడ గూతులన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. అంత్యక్రీస్తు యొక్క పాలన రాబోతూ ఉంది. అంత్యక్రీస్తుకి ఇప్పుడే ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఏకరాజ్యాలుగా మార్చబడుతున్నాయి. ప్రపంచ ఎకానమీ అంతా కూడా ఒక ఎకానమీగా మార్చబడుతూ ఉంది. నిజంగా ఈ యొక్క గాజా పట్టణం కూడా తిరిగి కట్టబట్టం అనేటువంటిది, గాజా పట్టణం తిరిగి కట్టబట్టం అనేది దేవుని యొక్క రాకడకు సూచన. బైబిల్ ప్రవచనాల నెరవేర్పు మనము చూస్తున్నాం. దాని గ్రంథం 11వ అధ్యాయం కావచ్చు. నిజంగా శాంతి కాముకుడిగా వస్తాడని మనం విన్నాం. అంత్యక్రీస్తు ఎలా వస్తాడు? యుద్ధాలు చేసేటువంటి వ్యక్తిగా, కర్కోటకుడుగా రాడు, శాంతి కాముకుడిగా వస్తాడు. శాంతి నెలకొల్పుతాను వస్తాడు. కానీ వాడు గొర్రెతోలు కప్పుకున్న తోడేల స్వభావం. మనందరం కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తద్వారా దేవుని కోసం మనం వాడబడగలుగుతాం, అనేక మందిని సిద్ధం చేయగలుగుతాం. ఈ వీడియో ద్వారా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. చాలా కాలము నేను యేసుప్రభు రెండో రాకడ గురించి, ఈ బైబిల్ ప్రవచనాల గురించి చాలా వీడియోలు చేయలేదు. ఆల్మోస్ట్ 2 months బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ అంతా కూడా క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో, చర్చ్ ప్రోగ్రామ్స్లో బిజీగా ఉన్నాను. జనవరిలో కూడా చాలా మీటింగ్స్ బిజీగా ఉంటాను బట్టి చాలా వీడియోలు చేయలేకపోయాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రవచనాలు, బైబిల్లో చెప్పిన ప్రవచనాల గురించి, ఆ తర్వాత జియో పాలిటిక్స్ గురించి చాలా వీడియోలు చేయలేకపోయాను. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, జ్ఞానాన్ని మీరు పొందుకునే వ్యక్తులైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మీ విలువైనటువంటి కామెంట్ని అందించండి. తద్వారా ఆ కామెంట్ నేను రిప్లైస్ ఇస్తాను. ప్రార్థనా అంశాలు ఉంటూ కూడా మాకు తెలియచేయండి. వాటిని ఖచ్చితంగా ప్రార్థనలో వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. బీ ప్రిపేర్డ్. అందరూ కూడా సిద్ధపడండి, అనేక మంది సిద్ధపరచండి. దేవుడు మిమ్మును మీ యొక్క కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.